హలో అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎవ్వరైనా కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. దీనికోసం కష్టపడి ఎలాంటి స్పెషల్ మసాలాలు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్తగా చికెన్ వండడం నేర్చుకునే వాళ్ళకైనా, బ్యాచిలర్స్‌కైనా కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ వరకి చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను చికెన్‌ని మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్ద పీసుల్లా కాకుండా ఇలా మీడియంగా కట్ చేయించుకున్నాను. ఈ చికెన్‌ని సాల్ట్ వేసి ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి, కొద్దిగా నిమ్మరసం వేసి దాన్నంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు, ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకి మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దానిపైన మూతను పెట్టి 20-30 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా మన ఇంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను లవంగాయలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, మొగ్గ ఇలా మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 6, 7 జీడిపప్పులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక్కడ జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చికెన్ ఫ్రైకి జీడిపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా సాఫ్ట్‌గా అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడు చికెన్ చేసుకున్నా కూడా ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకున్నారనుకోండి మంచి టేస్టీగా ఉంటుందనమాట. ఇలా అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా దీనిలో వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ టైంలో 2, 3 నిమిషాల వరకి మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టి కాసేపు చికెన్ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్‌ని పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి 5-6 మినిట్స్ వరకి ఇలా లిడ్ తీసి చూస్తే మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న వాటర్‌తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇలా చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు దానిలో 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా ఈ టైంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్‌కి చాలా బావుంటాయి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేంత వరకు ఇలా ఎడ్జెస్ నుండి కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో అంతా అటు ఇటు కలుపుతుంటే ముక్కలన్నీ కూడా చిన్నగా అయిపోతుంటాయి. కాబట్టి ఇలా ఎడ్జెస్ నుండి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా కూడా చికెన్ ముక్కకు బాగా పట్టాయి కదా! ఇక్కడ మసాలాలన్నీ కూడా కొంచెం గ్రేవీలాగా వచ్చాయి కదా! ఇంకా అందులో వాటర్ కొద్దిగా డ్రై అయ్యేంత వరకు అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కాస్త నిమ్మకాయ పిండారంటే రుచి చాలా బావుంటుందండి. ఇలా చాలా సింపుల్‌గా చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు కదా! ఎవ్వరైనా చేయొచ్చు ఇది. బ్యాచిలర్స్‌కైనా, కొత్తగా చికెన్ వండాలనుకునే వాళ్ళకైనా ఎవ్వరైనా కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! ఇలా చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా నోరూరిపోయే బేసిక్ చికెన్ ఫ్రైని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! ఎలాంటి మసాలాల కోసం కష్టపడాల్సిన పని లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే ఇలా చేసుకున్న తర్వాత వేడివేడిగా అన్నంలోకి వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్‌గా. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.